నమస్కారం. ఈరోజు మనం కిచెన్లో కామన్గా వాడే మిరియాల గురించి తెలుసుకుందాం. ఈ మిరియాలని మనం సాధారణంగా కింగ్ ఆఫ్ స్పైస్ అంటారు దీన్ని. ఎందుచేతంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది. అదే మాదిరిగా మనం చాలా రకాలుగా మన వంటకాల్లో వాడుతుంటాం. ఆయుర్వేదంలో దీనికి ఉష్ణవీర్య అంటాం. అండ్ కఫానికి చాలా మంచిది. అంటే కఫం ప్రకోపాన్ని బాగా తగ్గిస్తుంది అన్నమాట. అందువల్ల దీన్ని మనము మెయిన్గా మిరియాలని శ్వాసకాశకు బాగా వాడతాం. అనగా ఎటువంటి కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్న సైనస్ వాళ్ళు బాగా తీసుకుంటారు. మన ఇంట్లో చూస్తుంటాం కామన్గా మనము దగ్గు జలుబు వస్తే వెంటనే వేడి పాలలో కొంచెం మిరియాలు పసుపు వేసి తాగుతుంటాం. ఈ విధంగా ఇది మిరియాలు అనేదానికి శ్వాసకు చాలా మంచిది. ఇది తీసుకోవడం వల్ల మనకి లంగ్స్లో ఉన్న కంజెషన్ కానివ్వండి, ఏదైనా ఫ్లమ్ బాగా ఉన్నా ఈ కఫాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి ఈ నేసల్ బ్లాక్ క్లియర్ చేస్తుంది. తద్వారా మనకి ఎటువంటి శ్వాస ప్రాబ్లం రాదు. ఇది ఆస్తమా పేషెంట్ కూడా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మిరియాలకి మనకి క్యాన్సర్కి మంచి ప్రభావం ఉంది. ఎందుచేతంటే దీంట్లో మనకి పైపరైన్ ఒక కెమికల్ ఉంటుందన్నమాట. పైపరైన్ అనేది ఈ యొక్క కెమికల్ మనకి ఒక యాంటీ ఆక్సిడెంట్ గాను, విటమిన్ ఏ గాను, అంతేకాకుండా దీంట్లో మనకి ఎన్నో రకాల క్యాటనాయిడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఏదైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో దాన్ని గ్రోత్ కాకుండా ఆపేస్తుంది. తద్వారా మనకి ఎటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ ఫర్దర్ గ్రోత్ కాకుండా కొంత మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి ఇది చాలా యూజ్ అని చెప్పవచ్చు. మిరియాలు సాధారణంగా మనం డైజెషన్కి బాగా వాడుకుంటాం. ఎందుచేతనంటే ఇది డైజెస్టివ్ జ్యూస్ బాగా ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. మనకి ఏది హెచ్సిఎల్ ముఖ్యమో డైజెషన్ కోసము ఇది మిరియాలు తీసుకోవడం వల్ల జ్యూస్ చాలా ఎక్కువగా వస్తుంది. తద్వారా మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అబ్డోన్ పెయిన్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ మిరియాలు మనకి మెయిన్గా డియోడినల్ అల్సర్ కానివ్వండి, లేదా డియోడినల్ క్యాన్సర్ ఉంటుంది, వాటికి బాగా ఉంటుంది. ఎందుచేతంటే ఇది ఇందాక చెప్పినట్టు ఆ పైపరైన్ ఒక కెమికల్ వల్ల మనకి ఎటువంటి ఈ సెల్స్ గ్రోత్ కాకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా మనకి సాధారణంగా వచ్చే ఇంటెస్టినల్ వామ్స్ కానివ్వండి, అంటే పురుగులు కానివ్వండి ఏవైనా, లేదా ఇంటెస్టినల్ బ్యాక్టీరియా కూడా ఇది దాన్ని తీసేస్తుంది. అందుకైతే మనకి ఈ మిరియాలు తీసుకోవడం వల్ల మనకి డైజెస్ట్ ట్రాక్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా మనకి యూజ్ ఉంటుంది చెప్పవచ్చు. ఈ మిరియాలు కొంతమంది డాండ్రఫ్ వాడుతుంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే దీన్ని పౌడర్ చేసి దీన్ని కర్డ్లో కలిపేసి హెయిర్కి అప్లై చేస్తారు. అలా చేసి ఒక అరగంటకి స్నానం చేయడం వల్ల డాండ్రఫ్ కూడా మనకి క్లియర్ అవుతుందన్నమాట. ఈ ఒక మిరియాలు మనకి చూసినట్టయితే మనకి జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అంటే సంధివాత అంటాము, దానికి చాలా మంచిది. ఎందుచేతంటే ఈ మిరియాలు మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ బాగా పనిచేస్తుంది. దీన్ని మనం తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంతేకాకుండా గౌట్ అంటాం, అంటే వాతరక్త అంటాం, దీనికి చాలా మంచిది. ఎందుచేతంటే ఇది తీసుకోవడం వల్ల మనకి వాతాది రోగాలు మెయిన్గా పెయిన్స్ తగ్గిస్తుంది. అదే మాదిరిగా ఈ యొక్క గౌట్ కానివ్వండి, సంధివాతంలో మనకి అక్కడక్కడ వాపులు వస్తుంటాయి. ఈ వాపుల్ని కూడా మనం దీన్ని తగ్గించుకోగలం. ఈ విధంగా మనము మిరియాలు పాలు తాగినా లేదా మిరియాల టీ తాగినా ఇలాంటప్పుడు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మిరియాలకి మంచి డిప్రెషన్ పేషెంట్ చాలా మంచిదని చెప్పచ్చు. డిప్రెషన్ ఉన్నా కానివ్వండి, స్ట్రెస్ ఉన్నా, అంటే మూడ్ చేంజెస్ వాళ్ళకి చాలా మంచిది. ఎందుచేతంటే ఇందాక చెప్పినప్పుడు ఏది పైపరైన్ కెమికల్ ఉందో ఇది మనకి ఒక సెరోటోనిన్ ఒక హార్మోన్ని మనకి ఇంక్రీజ్ చేస్తుంది. తద్వారా మనకి బాడీలో న్యాచురల్గా మూడ్ చేంజెస్ కానివ్వండి, ఏమన్నా డిప్రెషన్ ఉన్నా కూడా దాన్ని మనం చాలా బాగా కంట్రోల్ చేయగలం. అంతేకాకుండా ఇది న్యాచురల్గా ఒక పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా న్యాచురల్గా మనకి ఈ యాంగ్జైటీ బాగా తగ్గిస్తుంది. ఈ విధంగా ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మిరియాలు మనకు సాధారణంగా డెంటల్ ఇష్యూ బాగా వాడుకోవచ్చు. డెంటల్ అనగా పెయిన్ కానివ్వండి, అంటే పళ్ళలో ఉన్న పెయిన్ కానివ్వండి, జింజివైటిస్ అంటాం, మనకి లోకల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఒక్కోసారి మనకి మన చిగుర్లు వాపు వస్తుంటాయి, ఒకసారి బ్లీడింగ్ వస్తుంటాయి. కారణం చెప్పాలంటే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అదే మాదిరిగా ఒకసారి స్మెల్ కూడా రావచ్చు, బ్యాడ్ స్మెల్ అంటాం. దీన్నప్పుడు ఈ మిరియాల పొడి గార్లింగ్ చేస్తే చాలా మంచిది. తద్వారా మనకి పంటలో క్యావిటీస్ కానివ్వండి, ఈ జింజివైటిస్ కానీ లోపల ఇన్ఫెక్షన్ ఏమన్నా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ మిరియాలు మనకి ఓరల్కి బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మిరియాల్లో మనకి మెయిన్గా చెప్పంటే ఒక ఫైటో న్యూట్రియన్స్ అని బాగా ఉంటాయన్నమాట. ఈ ఫైటో న్యూట్రియన్స్ మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ ఉంటుంది. ఈ ఫైటో న్యూట్రియన్స్ ఏమన్నాయో అవి మనకి బాడీలో ఈ ఫ్యాట్ని బాగా కట్ చేస్తుంది. తద్వారా మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మిరియాలు మనకి బాడీలో వాడడం వల్ల మెటబాలిజం బాగా ఎక్కువ పెరిగిపోతుంది. మెటబాలిజం బాగా పెరగడం వల్ల డైజెషన్ ఫాస్ట్ కావడము, లిపిడ్స్ కట్ కావడము, ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా మిరియాలు మనం వెయిట్ లాస్ కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ మిరియాలు మనం డయాబెటిక్ పేషెంట్ కానివ్వండి, బీపీ కూడా చాలా మంచిది.
షుగర్లో వాళ్ళకి లైట్ షుగర్ తగ్గిస్తుంది. బీపీలో మనకి ఈ కొలెస్ట్రాల్ తగ్గడం కూడా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మిరియాల్లో మనకి బాగా డీటాక్సిఫికేషన్ అంటాం అన్నమాట. అనగా ఇది తీసుకోవడం మనకి బాడీలో చెడు మెయిన్గా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మిరియాలు బాగా వాడడం వల్ల మనకి స్వెటింగ్ కానివ్వండి, యూరినేషన్ బాగా వస్తుంది. ఈ యూరినేషన్ స్వెటింగ్ వల్ల మనకి బాడీలో ఏ టాక్సిన్స్ ఉంటాయో అవి మనము బాగా బయట పంపించగలుగుతాము. తద్వారా మనకి టాక్సిన్స్ ఉన్నా కానివ్వండి అది క్లియర్ కావడం వల్ల మనకి చాలా మంచిది. అండ్ డైటిక్ వల్ల కూడా మనకి స్వెల్లింగ్ బాగా తగ్గిస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే మిరియాలు చూసి వాడాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ మిరియాలు మనకి ఉష్ణం గుణ తీక్షణ గుణ చాలా ఉంటుంది. చాలామంది కొంచెం వేడి చేస్తుంది. అందుచేత తీసుకునేటప్పుడు వాళ్ళు మోతాదు కొంచెం లిటిల్ స్టార్ట్ చేస్తూ రాను ఇంక్రీజ్ చేయాలి. తద్వారా మనకి చాలా మంచి ఉపయోగాలు ఉంటుందన్నమాట. ఈ చిన్ని మిరియాలు కిచెన్లే కాకుండా మనమే సరిగ్గా వాడడం వల్ల మనకి ఎంతో మంచి మెడికల్ పనిచేస్తూ ఎన్నో వ్యాధుల నుంచి మనం కాపాడుకోగలం. మిరియాలు మనకి స్మోకింగ్ వద్దనుకోవడం చాలా మంచిది. అంటే ఎవరైతే స్మోకింగ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాడో, స్మోకింగ్ ఒకవేళ ఈ యొక్క అలవాటుని వదులుకోవాలన్నా కూడా మిరియాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ మిరియాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ స్మోకింగ్ పై కొంచెం ఎవర్షన్ వచ్చేస్తుంది. అంటే ఆ తర్వాత స్మోక్ చేయాలన్నా కూడా దాని యొక్క పరిణామాలు విడిగా ఉండడం వల్ల కూడా వాళ్ళు ఈజీగా దీన్ని అవాయిడ్ చేయగలుగుతారు. ఈ విధంగా స్మోకింగ్ వద్దనుకుని మిరియాలు తీసుకుంటే చాలా మంచిది. అంచేత ఇది మిరియాలు రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనకి శ్వాసకాశ ప్రాబ్లం కానివ్వండి, కార్డియక్ పరంగా కానివ్వండి, అదేవిధంగా డయాబెటిక్ కానివ్వండి అండ్ డైజెషన్ ఇవ్వండి చాలా మంచిది. ఇది రెగ్యులర్ వాడడం వల్ల మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలం.